హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రెజెంట్ వచ్చేసి కర్ణాటకలో తుమ్కూరు డిస్టిక్ లో మధుగిరిలో అయితే ఉన్నాను. మధుగిరి కోటని ఎక్కడానికైతే నేను మా ఫ్రెండ్ సాయి అయితే వచ్చేసాము. ఇక్కడ ఆధార్ నంబర్ ఇచ్చి ఎంత మంది వెళ్తున్నామని మెన్షన్ చేసి సిగ్నేచర్ చేసి మనం పైకి అనేది వెళ్ళాలి. ఫోర్ట్ ఫ్రంట్ సైడ్ వ్యూ ఇది. ఇక్కడ పక్కనే లెఫ్ట్ సైడ్ లో ఒక టెంపుల్ కూడా ఉంది. ఇది కూడా చాలా ఓల్డ్ టెంపుల్. ఇక్కడ నుండి మనం పైకి అయితే వెళ్ళాలి. ఇది ఫస్ట్ హార్చ్. ఇక్కడ నుండి మా ప్రయాణం మొదలైంది. ఇప్పుడు పైకి వెళ్ళాలి. దాదాపు ఒక 4 కిలోమీటర్లు కావచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మధుగిరి ఫోర్ట్ కి ఎంట్రన్స్ అయితే ఉన్నాము. ఫస్ట్ హార్చ్ ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ ఫస్ట్ హార్చ్. సాయి ఉన్నాడు చూడండి బ్యాక్ సైడ్. ఈ పక్క ఒక కొత్త బ్యాగ్ అదే తెప్పించినాడు చూడండి, బెంగళూరు నుంచి తెప్పించినాడు. ఇందులో మైక్స్, సెల్ ఫోన్స్ అన్ని పడతాయంట. చూద్దాం. సెల్ ఫోన్స్ కాదు, బ్యాగ్ లో చూస్తే బ్యాగ్ లో పంపు ఉంది, వాటర్ 2 లీటర్స్ వాటర్ క్యాన్ ఉంది. తర్వాత నువ్వు చెప్తాను, రికార్డ్ చేస్తాను. రికార్డ్ అయితే అంది. ఇప్పుడు నా బ్యాగ్ లో చూడడానికి ఇంత బ్యాగ్ అంతేగాని ఇది డికాథ్లాన్ నుంచి తెప్పించాను. ఇప్పుడు ప్రస్తుతం దీంట్లో 2 లీటర్స్ వాటర్ బాటిల్ ఉంది. అలానే ఇది సైకిల్ కి సంబంధించిన పంపు, గాలి కొట్టే పంపు ఉంది, దాని సీట్ ఉంది. అలానే ఇంకా కొన్ని చార్జర్ కేబుల్స్, మైక్స్ అన్నీ ఉన్నాయి. దాంతోపాటు నేను వేసుకున్నాను కదా ఈ జెర్సీ, ఇది వచ్చేసి సైక్లింగ్ జెర్సీ అంటారు. ఈ సైక్లింగ్ జెర్సీ ఏమి అంటే, ఇక్కడ బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా, ఇదో ఇక్కడ ఫోన్ పెట్టుకోవచ్చు. అలానే ఇక్కడ పవర్ బ్యాంక్ పెట్టినాను. అలానే ఇంకొక పాకెట్ ఉంటుంది ఇక్కడ కూడా ఇంకొక ఫోన్. సో అంటే మనకు హెవీ లేకోకుండా ఇలా ఇవి యూస్ చేసుకునేసి మనము ఏమైనా ట్రెక్కింగ్ చేసినప్పుడు ఈజీగా వెళ్ళొచ్చు. ఈ బ్యాగ్ మీకు కూడా కావాలా? అయితే మీరు కామెంట్ చేయండి. ఈ బ్యాగ్ గురించి మొత్తం డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మధుగిరి కొండ, దీనిని అనే హిల్ అని కూడా అంటారు. ఇది ఆసియాలో 2వ అతిపెద్ద ఒకే రాయి కొండగా ప్రసిద్ధి చెందింది. ఈ కొండ సముద్ర మట్టానికి సుమారు 3930 అడుగుల ఎత్తు, 1200 మీటర్లు ఉంటుంది. కర్ణాటకలో ఉన్న ఫోర్ట్ లో ఇది చాలా పురాతనమైనది. ఇది 17వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మించబడింది. తర్వాత హైదర్ అలీ మరియు టిపుల్ సుల్తాన్ దీనిని బలపరిచారు. తర్వాత 1791లో బ్రిటిష్ వారు దీనిని స్వాధీనం చేసుకున్నారు. పూర్తిగా గ్రానైట్ రాయితో ఈ కొండ నిర్మించబడింది. కొండపైకి వెళ్లే మధ్య మార్గంలో మనకు చాలా హార్చలు అయితే కనిపిస్తాయి. ఇక్కడ నుండి చూస్తే మనకు మొత్తం మధుగిరి మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ ఇండ్లు, చెట్లు, గుట్లు మొత్తం అన్ని ఉన్నాయి చూడండి. చాలా బాగుంది. ప్రకృతి కూడా చాలా అందంగా ఉంది. ఇక్కడ నుండి మనం కిందకి గాని చూస్తే ప్రతి ఒక్క హార్చ్ చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. అంతేకాకుండా కొండపైన గోపాలకృష్ణ దేవాలయం యొక్క అవశేషాలు కూడా కనిపిస్తాయి. కొండపై నుంచి మనం కిందకి గాని చూసిందంటే 360 డిగ్రీస్ వ్యూ కనిపిస్తుంది. ఈ కొండని ఎక్కడానికి ది బెస్ట్ టైం అంటే అక్టోబర్ టు ఫిబ్రవరి. ఈ మధ్య కాలంలో ఎక్కితే చాలా ఈజీగా మనం పైకి అనేది వెళ్ళిపోవచ్చు. 1 డే ట్రిప్ ప్లాన్ చేసుకోవడానికి ఇది చాలా బాగుంటుంది. ఇది బెంగళూరు నుండి సుమారు 100 నుండి 110 కిలోమీటర్లు అయితే అవుతుంది. సండే, సాటర్డే కాలేజ్ స్టూడెంట్స్ అయితే ఎక్కువగా వస్తారు. మొదట్లో ఈజీగా, మధ్యలో మోడరేట్ గా, చివర్లో రిస్క్ గా ఉంటుంది. మనకు 300 నుండి 400 మీటర్లు అయితే కొద్దిగా రిస్క్ గా ఉంటుంది. మనం నిదానంగా చూసుకొని వెళ్ళాలి. సుమారు ఈ కొండని ఎక్కడానికి దాదాపు 1 గంట నుండి 2 గంటల సమయం అయితే పడుతుంది. కొండపైకి వెళ్లే మధ్య మార్గంలో మనకు సుమారు 7 హార్చ్లు అయితే కనిపిస్తాయి. ప్రతి హార్చ్ దగ్గర మనకు రక్షణ వ్యవస్థ అనేది ఉంటుంది. కొండపైన నీటిని నిల్వ చేసే కుంటలు, సైనిక నివాసాలు, ఆయుధాలు నిల్వ చేసే గదులు, చివర్లో ఉన్న శిఖరం ఎలిఫెంట్ రాక్ లాగా కనిపిస్తాయి. దీనిని ఎక్కడం చాలా డేంజరస్ అని చాలా మంది అయితే చెప్తారు. ఇప్పుడైతే మనకు చిన్న చిన్న పైప్స్ అయితే వేసినారు. మనం ఈజీగా పైకి అనేది వెళ్ళిపోవచ్చు. అంటే లాస్ట్ లో చివర్లో మాత్రం 300 నుండి 400 మీటర్లు మాత్రమే కొద్దిగా రిస్క్ అనేది ఉంటుంది. ఇంకా మిగతాదంతా ఈజీగానే మనం వెళ్ళిపోవచ్చు. చాలా బాగుంటుంది ఈ ట్రెక్కింగ్ ప్లేస్. ఈ కొండని ఎక్కడం నాకు కూడా ఒక మంచి స్పెషల్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఇక్కడ నుండి చూడండి ఎంత ప్రమాదకరంగా కనిపిస్తుందో డౌన్ కి.
చాలా ప్రమాదకరంగా కనిపిస్తుంది చూడండి. ఇంకా పైకి మనం ఒక 1 కిలోమీటర్ అయితే పైకి అయితే వెళ్ళాలి. ఇప్పుడు మనం పైకైతే వచ్చేసినాం చూడండి. ఇక్కడ చిన్న చిన్న గదులు, హార్చ్‌లు, తర్వాత బురుజులు మొత్తం అన్నీ కనిపిస్తాయి. ఏ విధంగా ఇంత పైకి వచ్చి ఎలా నిర్మించారో అర్థం కావడం లేదు. ఈ కొండ పైకి రావడమే చాలా చాలా కష్టము. ఇంత పెద్ద రాళ్ళు ఎలా తీసుకొచ్చారో అర్థమే కావడం లేదు. ఇది ఫోర్ట్ పైన మొత్తం అంతా చూపిస్తున్నాను. మొత్తం అంతా చూసేయండి ఒకసారి. చూసినారు కదా వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.